ఒకనాడు ఒక కుందేలు పిల్ల తల్లికి చెప్పకుండా నదిలో నీళ్లు తాగబోయి నదిలో పడిపోయింది. వరదలు కావటం చేత నది జోరుగా ప్రవహిస్తున్నది. అదృష్టవశాత్తు నదీ కెరటాలు కుందేలు పిల్లను ఒక లంక మీదికి చేర్చాయి. చావుతప్పి కన్ను లొట్టబోయి కుందేలు పిల్ల ఆ లంక మీద నివాసం ఏర్పరచుకున్నది. లంక నిండా పచ్చని గడ్డి, ఆకుల చెట్లు, పొదలు ఉన్నాయి. కుందేలుకు కావలసినంత ఆహారం. కాని పాపం మన కుందేలుకు తోడులేరు. ఆ లంక మీద మన కుందేలు తప్ప మరో ప్రాణి లేనేలేదు. ఈ విషయం కుందేలుకు చాలా దిగులుగా ఉంది. విచారం జాస్తి అయినప్పుడల్లా మన కుందేలు నది ఒడ్డుకు వచ్చి దూరాన కనిపించే అవతలిగట్టును చూస్తూ కూచునేది. అక్కడ ఉన్న తనవారందర్నీ తలుచుకుని కంట నీరు కార్చేది. వారిని చేరే ఉపాయం లేదే అనుకుని పెద్దపెట్టున ఏడ్చేది. ఒక రోజున మన కుందేలు నది ఒడ్డున కూచుని ఏడుస్తుండగా నీటిలో ఏదో చప్పుడయింది. కొంచెం జాగ్రత్తగా పరికించి చూస్తే ఏదో చిన్న దుంగలాటిది తేలుతూ కనిపించింది. కాని అది దుంగ కాదు, మొసలి. ఈ సంగతి మన కుందేలు గ్రహించింది. మొసలిని చూడగానే మన కుందేలుకు పట్టరాని అసూయ కలిగింది. మొసలి హాయిగా ఆ ఒడ్డునుంచి ఈ ఒడ్డుకు క్షణంలో ఈదగలదు. తనకా భాగ్యం లేదు కదా. కావాలంటే ఈ మొసలి తనని క్షణంలో అవతలి ఒడ్డుకు చేర్చగలదు. కాని మొసలిది కుళ్ళుబుద్ధి. అందుచేత దాన్ని ఉపకారం అడిగి లాభం లేదు. ఇంతలో మన కుందేలుకు ఒక చక్కని ఉపాయం తట్టింది. మొసలిని మోసం చేసి అవతలి ఒడ్డు చేరటానికి మన కుందేలు ఒక పన్నాగం పన్నింది. మొసలిబావా నిన్ను నేను కనిపెట్టాలే అన్నది కుందేలు నీళ్లలో కదలకుండా తేలుతుంటే తన్నెవరూ కనుక్కోలేరని మొసలి నమ్మకం. తన రహస్యం కనుక్కుందెవరా అని మొసలి తలపై కెత్తి కుందేలును చూసింది. నీటిలో ఎంతసేపు నానుతావు? కాస్సేపు ఇట్లా వచ్చి ఈ గడ్డిమీద ఎండలో ఆరుదువుగాని రా అని కుందేలు మొసలినాహ్వానించింది. మొసలి పైకి వచ్చింది. మొసలి, కుందేలు కాస్సేపు అదీ ఇదీ మాట్లాడుకున్నారు. చివరకు కుందేలు మొసలితో, మీ జాతిని చూస్తే నాకు చాలా విచారం. నీకు దేవుడు చక్కని రూపం ఇచ్చాడు. ఎంతో తెలివితేటలిచ్చాడు. కాని పాపం మీ జాతికి ఎదుగుబొదుగు లేదు. మా కుందేళ్లు మీలాగా నూరేళ్లు బతకలేకపోయినా కొద్ది రోజుల్లోనే వందలేసి మునిమనమలని ఎత్తుతాం. ఎంత ప్రదేశమైనా సరే ఇటే ఆక్రమించేస్తాం. నీకు పాపం అదృష్టం ఇవ్వలేదు భగవంతుడు అన్నది విచారం నటిస్తూ. ఈ అబద్ధం మాటలు వినేసరికి మొసలికి ఆశ్చర్యమూ, ఏడుపూ వచ్చాయి. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. ఒక్కొక్క ఆడమొసలి లక్షలేసి గుడ్లు పెడుతుంది. శాస్త్ర పుస్తకాల్లో నువ్వా సంగతి చదవలేదా? మాతో పోలిస్తే మీ కుందేళ్లే పటి అన్నది మొసలి. పుస్తకాల్లో ఎన్నో అబద్ధాలు రాస్తారు. మీ గుడ్లను మీరే తింటారనే అపఖ్యాతి కూడా ఉన్నది. నేను ప్రత్యక్ష సాక్ష్యంలేందే నమ్మను. ఇంతకాలంగా నేనిక్కడ ఉంటున్నాను గాని ఒక్క మొసలిని కూడా చూడలేదు అన్నది కుందేలు. కో అన్నానా అంటే కోట్ మొసళ్ళు వచ్చేస్తాయి అన్నది మొసలి. ఏది నీవాళ్లందర్నీ పట్టుకురా చూతాం అన్నది కుందేలు. మొసలి వెంటనే వెళ్లి ఒక్క క్షణంలో ఒక బ్రహ్మాండమైన మొసళ్ల దండుతో తిరిగివచ్చి, ఇప్పుడేమంటావు అన్నది. కుందేలు మొసళ్లనన్నిటినీ చూసి చప్పరించింది. ఇంతేనా? మీరంతా వరసన పడుకున్నా ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డుదాకా చాలరు అన్నది. మొసలికి మరింత రోషం వచ్చింది. అది నిజమో అబద్ధమో నీకిప్పుడే చూపిస్తాను అంటూ మొసలి తనవారి వందరినీ నదికి వంతెన కట్టమన్నది. వెంటనే మొసళ్లన్నీ ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డుదాకా పరుచుకుని పడుకున్నాయి. అమ్మయ్యో మొసలిబావా, నీవు చెప్పింది నిజమే. అయినా మీవి చాలా పొడుగుపాటి శరీరాలు. మీరంతా కలిసి 100 మంది అయినా లేకపోవచ్చు. ఎంచి చూస్తేగాని ఎంతమంది ఉన్నదీ తెలియదు అన్నది. కుందేలు, ఎంచుకో అన్నది మొసలి దర్పంగా. ముందు నేను మీవాళ్లనెంచుతాను. తరువాత మావాళ్లను నువ్వెంచుదువు గాని మీవాళ్లను కదలకుండా ఉండమను. నేను వాళ్ల వీపులమీదుగా ఎంచుకుంటూ పోయి తిరిగి వస్తాను అన్నది కుందేలు. మొసలి సరేనన్నది. 1, 2, 3
4, 5 అని ఎంచుకుంటూ ఒక మొసలి వీపు మీది నుంచి మరొక మొసలి వీపు మీదికి ఎగురుకుంటూ కుందేలు క్షణంలో నది అవతల ఒడ్డు చేరి ఆఖరు మొసలి వీపు మీది నుంచి ఒడ్డుకు దూకింది. కుందేలు ఏమంటుందో వినాలని ఈదుకుంటూ వచ్చిన మొసలి నిర్ఘాంతపోయి చూడసాగింది. ఎందుకంటే కుందేలు చేతులతో పొట్టను ఒత్తుకుంటూ నవ్వసాగింది. ఎందుకు నవ్వుతావు? అన్నది మొసలి. నీ తెలివికి అన్నది కుందేలు. నీకెంత శరీరముండి ఏం లాభం? నీ వాళ్ళెంతమంది ఉంటే ఎవడి కావాలి? నీ తలకాయలో దేవుడు మట్టి పెట్టాడు. అందుకనే నేనీ ఒడ్డు చేరగలిగాను అన్నది కుందేలు. మన కుందేలు ఇంతకాలానికి మళ్లీ తనవారిని కలుసుకుని పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్నికని సుఖంగా ఉంది.